వెల్కమ్ టు బృందా ఇంజనీరింగ్ అకాడమీ ఛానల్. సో మన ఛానల్లో ఈసెట్కి సంబంధించినటువంటి ప్రీవియస్ క్వశ్చన్స్ మనం డిస్కస్ చేస్తా ఉన్నాము. అందులో భాగంగా ఇంజనీరింగ్ ఫిజిక్స్ సంబంధించి 25 మార్క్స్ వస్తాయి అని చెప్పుకున్నాము. ఈ హీట్ అండ్ థర్మోడైనమిక్స్ సంబంధించి 5 క్వశ్చన్స్ అడుగుతారు, అంటే 5 మార్క్స్ ఈ ఒక్క చాప్టర్ నుండి మాత్రమే రావడం జరుగుతుంది. సో ఈ వీడియోలో మనం మరికొన్ని ప్రీవియస్ క్వశ్చన్స్ గురించి డిస్కస్ చేద్దాం, వాటి యొక్క సొల్యూషన్స్ కూడా. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక ఈసెట్ అండ్ పాలిటెక్నిక్ చదివేటువంటి స్టూడెంట్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నౌ కమింగ్ టు దిస్ వీడియో, ద నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ 2024లో అడిగినటువంటి క్వశ్చన్. An ideal diatomic gas is heated at constant pressure. The fraction of heat energy supplied to increase the internal energy of the gas is to increase the internal energy of the gas is ఇక్కడ ఆప్షన్స్ 2/5, 3/5, 3/7, 5/7 ఇలా ఉన్నాయి. సో ఇక్కడ ఎలాంటి వాల్యూస్ కూడా ఇవ్వలేదు. సో కాబట్టి మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి అంటేనండి, డై అటామిక్ గ్యాస్ అన్నారు. డై అటామిక్ గ్యాస్కి డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్ అనేది ఉంటుంది జనరల్గా. అంటే ప్రతి ఒక్క గ్యాస్కి కూడా డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్ ఉంటుంది. ఈ డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్ F = 5 అన్నమాట ఫర్ డై అటామిక్ గ్యాస్. ఇప్పుడు నేను చెప్పేటువంటి డేటా అంతా కూడా డై అటామిక్ గ్యాస్ యొక్క డేటా. ఇది కూడా మీకు ఈసెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంటే. ఒక డై అటామిక్ గ్యాస్కి డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్ వాల్యూ 5 ఉంటుంది. నెక్స్ట్, స్పెసిఫిక్ హీట్ అట్ కాన్స్టెంట్ ప్రెజర్ అండి. సిపి అంటే స్పెసిఫిక్ హీట్ అట్ కాన్స్టెంట్ ప్రెజర్ వచ్చేసరికి R/2. ఓకే, గ్యాస్ కాన్స్టెంట్ R/2 ఇంటూ F+2 అంటే డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్ +2 అండి. అదే స్పెసిఫిక్ హీట్ అట్ కాన్స్టెంట్ వాల్యూమ్ అయితే, F/2 ఇంటూ R. ఓకే, ఇది రిలేషన్. నెక్స్ట్, ఎడియాబాటిక్ ఇండెక్స్ అంటే గామా = 1+2/F అండి. సో ఈ 4 పారామీటర్స్ మీరు కంపల్సరీగా గుర్తుపెట్టుకోవాలి. ఫర్ డైఅటామిక్ గ్యాస్ డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్ =5, స్పెసిఫిక్ హీట్ అట్ కాన్స్టెంట్ ప్రెజర్ ఫార్ములా R/2 ఇంటూ F+2. నెక్స్ట్, స్పెసిఫిక్ హీట్ అట్ కాన్స్టెంట్ వాల్యూమ్ ఈజ్ F/2 ఇంటూ R. అండ్ గామా = 1+, గామా అంటే ఎడియాబాటిక్ ఇండెక్స్ అనమాట. గామా ఈజ్ నథింగ్ బట్ Cp/Cv, రేషియో ఆఫ్ స్పెసిఫిక్ హీట్స్ ఈజ్ ద ఎడియాబాటిక్ ఇండెక్స్ అనమాట. సో ఇప్పుడు ఈ క్వశ్చన్ కి సంబంధించి ఏమడిగారు, ఎట్ కాన్స్టెంట్ ప్రెజర్ అంటే మనం తీసుకోవాల్సింది ఏంటంటే సిపి అనేది తీసుకోవాలి. డైఅటామిక్ గ్యాస్ కి సిపి వాల్యూ అనేది తీసుకోవాలి, అండ్ సివి వాల్యూ కూడా తీసుకోవాల్సి వస్తాయి. నెక్స్ట్, ద ఫ్రాక్షన్ ఆఫ్ హీట్ ఎనర్జీ సప్లైడ్ టు ఇంక్రీజ్ ద ఇంటర్నల్ ఎనర్జీ ఆఫ్ ద గ్యాస్ అంటే du/dq యొక్క రేషియో ఫైండ్ అవుట్ చేయాలి. చేంజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీ బై హీట్ సప్లైడ్. సో డియు అంటే ఇంటర్నల్ ఎనర్జీ యొక్క ఫార్ములా. సో దట్ ఈస్ డియు = mCv/dt అండి. mCv/dt. m అంటే మాస్, సివి అంటే స్పెసిఫిక్ హీట్ అట్ కాన్స్టెంట్ వాల్యూమ్, డిటి అంటే చేంజ్ ఇన్ టెంపరేచర్. సో mCv/dt. నెక్స్ట్ అలానే హీట్ సప్లైడ్కి వచ్చేసరికి హీట్ సప్లైడ్ ఫార్ములా ఏంటంటే mCp/dt అండి. mCp/dt. సో డిక్యూ వాల్యూ ఇస్ mCp/dt. సో దీన్ని సింప్లిఫై చేస్తే మనకు వచ్చేది CV/Cp అనమాట. CV/Cp. ఓకే, సో CV/Cp అంటే ఇక్కడ సివి వాల్యూ F/2 ఇంటూ R, నెక్స్ట్ సిపి వాల్యూ R/2 ఇంటూ F+2, R/2 అనమాట. సో దీన్ని సింప్లిఫై చేసుకుంటే ఇక్కడ 2 గెట్స్ క్యాన్సిల్, RR గెట్స్ క్యాన్సిల్, రిమైనింగ్ ఉండేది F/F+2 ఉంటుందండి. F/F+2 అనమాట. ఓకే, F/F+2. సో దెన్ F/F+2కి వచ్చేసరికి మీకు RR గెట్స్ క్యాన్సిల్, రిమైనింగ్ ఉండేది F/F+2. F వాల్యూ, సో ద వాల్యూ ఆఫ్ ఎఫ్ అంటే డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్ వచ్చేసరికి F. డయాటమిక్ గ్యాస్కి డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్ 5, ఎఫ్ అంటే 5 సబ్స్టిట్యూట్ చేయండి. సో 5/7.
5/7. సో ఇట్ ఈస్ ద ఆన్సర్. సో ఇది ఆన్సర్. సో సింపుల్గా అంటే ఈ 4 ఐటమ్స్ కూడా, ఈ 5 ఐటమ్స్ కూడా మీకు ఈ సెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో సెపరేట్ క్వశ్చన్ కూడా అడగొచ్చు. నెక్స్ట్ వీటిని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయడమే. ఇంటర్నల్ ఎనర్జీ ఈజ్ ఎంసీవీ డిటి, నెక్స్ట్ డిక్యూ ఈక్వల్ టు ఎంసీపీ డిటి, దాన్ని సింప్లిఫై చేసుకోవడం రావటమే. ఇది క్వశ్చన్ 2024లో అడిగినటువంటి డయాటామిక్ గ్యాస్ మీద అడిగినటువంటి ప్రాబ్లం. నెక్స్ట్ ఇది చూడండి, సేమ్ డయాటామిక్ గ్యాస్. ఓకే, ద డిస్టెన్స్ బిట్వీన్ ద ఆటమ్స్ ఆఫ్ ఏ డయాటామిక్ గ్యాస్ ఈజ్ కాన్స్టెంట్. అంటే డిస్టెన్స్ అనేది కాన్స్టెంట్ అండి. దెన్ ఇట్స్ మోలార్ స్పెసిఫిక్ హీట్ ఎట్ కాన్స్టెంట్ వాల్యూమ్. మోలార్ స్పెసిఫిక్ హీట్ అంటే ఏంటి? మోలార్ స్పెసిఫిక్ హీట్ ఎట్ కాన్స్టెంట్ వాల్యూమ్ ఈజ్ నథింగ్ బట్ మాలిక్యులర్ వెయిట్ ఇంటూ స్పెసిఫిక్ హీట్ ఎట్ కాన్స్టెంట్ వాల్యూమ్. దిస్ ఇస్ ద రిలేషన్. స్పెసిఫిక్ హీట్ కి స్పెసిఫిక్ హీట్ కి మోలార్ స్పెసిఫిక్ హీట్ కి డిఫరెన్స్ చూడండి. మాలిక్యులర్ వెయిట్ తో మల్టిప్లై చేస్తే, స్పెసిఫిక్ హీట్ ని మాలిక్యులర్ వెయిట్ తో మల్టిప్లై చేస్తే మోలార్ స్పెసిఫిక్ హీట్ అనేది వస్తుంది. ఓకే, డయాటామిక్ గ్యాస్ అన్నాడు. సో డయాటామిక్ గ్యాస్ అన్నాడు కాబట్టి ఈ మాలిక్యులర్ వెయిట్ 1గా రీడ్ చేసినప్పుడు సివి వాల్యూ, ఇందాక నేను ప్రీవియస్గా మీకు చెప్పాను ప్రీవియస్ ప్రాబ్లంలోనే, సివి ఫర్ డయాటామిక్ గ్యాస్ ఈజ్ F/2 ఇంటూ ఆర్. అదే ఇక్కడ తీసుకోండి, F/2 ఇంటూ ఆర్. ఇక్కడ గ్యాస్ క్వాంటిటీ కానీ దాని యొక్క ఫార్ములా కానీ ఏమీ లేదు కాబట్టి 1గా తీసుకోండి. సివి ఈజ్ F/2 ఇంటూ ఆర్. ఇది డయాటామిక్ గ్యాస్ అన్నారు కాబట్టి డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్ అంటే, ఎఫ్ అంటే డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్, డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్ వాల్యూ ఎంత అండి? 5 అనమాట. సో 5/2 ఇంటూ ఆర్. సో స్పెసిఫిక్ హీట్ అట్ కాన్స్టెంట్ వాల్యూమ్ వచ్చేసరికి 5/2 ఇంటూ ఆర్ అనమాట. అదే ప్రాబ్లంలో మీకు స్పెసిఫిక్ హీట్ ఎట్ మోలార్ స్పెసిఫిక్ హీట్ ఎట్ కాన్స్టెంట్ ప్రెజర్ అన్నారు అనుకోండి, అప్పుడు ఏం చేయాలి? మాలిక్యులర్ వెయిట్ ని సిపితో మల్టిప్లై చేయాలి. ఓకే, సో ఇలాంటి ప్రాబ్లం అడుగుతారు. ఓకే, కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి ఈ ప్రాబ్లం కూడా మీకు 2024 ఈ సెట్లో అడిగినటువంటి క్వశ్చన్. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఎవ్రీ గ్యాస్ బిహేవ్స్ లైక్ యాన్ ఐడియల్ గ్యాస్. ప్రతి ఒక్క గ్యాస్ కూడా ఐడియల్ గ్యాస్ లాగా బిహేవ్ చేయాలి అంటే కండిషన్ ఏంటి? ఇది 2023లో అడిగినటువంటి క్వశ్చన్. ఓకే, సో ద ఆన్సర్ ఈజ్ హై టెంపరేచర్ అండ్ లో ప్రెజర్. అంటే టెంపరేచర్ అనేది హైగా ఉండాలి, ప్రెజర్ అనేది లోగా ఉన్నప్పుడు ప్రతి ఒక్క గ్యాస్ కూడా ఐడియల్ గ్యాస్ లాగా బిహేవ్ చేస్తుంది. సో ప్లీజ్ రిమెంబర్, ఫర్ హై టెంపరేచర్ అండ్ లో ప్రెజర్స్, ఫర్ హై టెంపరేచర్ అండ్ లో ప్రెజర్స్ ఎవరీ గ్యాస్ బిహేవ్స్ లైక్ యాన్ ఐడియల్ గ్యాస్ అన్నమాట. 23లో అడిగినటువంటి ఈ సెట్ సంబంధించినటువంటి క్వశ్చన్. నెక్స్ట్ పర్ఫెక్ట్ కార్నాట్ ఇంజిన్ కి సంబంధించి ఇది కూడా 2023లో అడిగినటువంటి బిట్టు. ఏ పర్ఫెక్ట్ కార్నాట్ ఇంజిన్ యూటిలైజెస్ an ఐడియల్ గ్యాస్. ఓకే, యూటిలైజెస్ an ఐడియల్ గ్యాస్ అండ్ వర్క్స్ బిట్వీన్ టెంపరేచర్. కార్నాట్ ఇంజిన్ అన్నారు, వర్క్స్ బిట్వీన్ ద టెంపరేచర్. కార్నాట్ ఇంజిన్ వచ్చేసరికి సోర్స్ ఇది అవుతుంది. నెక్స్ట్ కార్నాట్ ఇంజిన్ ఈజ్ నథింగ్ బట్ ద హీట్ ఇంజిన్ అనమాట. ఓకే, సో ఇది T2 అవుతుంది అనమాట. సో దీని నుంచి మీకు హీట్ అనేది సప్లై చేస్తావు, హీట్ అనేది రిజెక్ట్ అవుతుంది. హీట్ సప్లైడ్ Q1, హీట్ రిజెక్టెడ్ Q2. దీని నుంచి కొంత వర్క్ అనేది జరుగుతుంది. ఓకే, వర్క్ ఈక్వల్ టు ఏమవుతుంది? Q1 మైనస్ Q2 అవుతుంది అనమాట. సో ఇప్పుడు కార్నాట్ ఇంజిన్ అనగానే మీకు ఇక్కడ టెంపరేచర్స్ ఇచ్చారు కాబట్టి, టెంపరేచర్స్ ఇచ్చినప్పుడు ఎఫిషియన్సీ యొక్క ఫార్ములా ఏంటి? సో ఎఫిషియన్సీ ఈక్వల్ టు 1 మైనస్ T2/T1 అండి. 1 మైనస్ T2/T1 అనమాట. ఓకే, సో ఇక్కడ ఏమన్నారు? ద టెంపరేచర్ T1 ఈక్వల్ టు 227 డిగ్రీ సెంటిగ్రేడ్. మీ డిగ్రీ సెంటిగ్రేడ్ ఇచ్చినప్పుడు దీన్ని కెల్విన్స్ లోకి కన్వర్ట్ చేయండి. 227 ప్లస్ 273 కెల్విన్స్ అవుతుంది. సో అప్పుడు ఏమవుతుంది? T1 ఈక్వల్ టు 500 కెల్విన్ అవుతుంది. సేమ్ అలానే T2 వాల్యూ ఫైండ్ అవుట్ చేయండి. T2 దట్ విల్ ఆపరేట్స్ అట్ 127 డిగ్రీ సెంటిగ్రేడ్. సో 127 డిగ్రీ సెంటిగ్రేడ్ అంటే దీనికి 273 యాడ్ చేస్తే మనకు వచ్చేటువంటిది టెంపరేచర్ T2 ఈక్వల్ టు 400 కెల్విన్స్ అనమాట. సో T1 T2 వచ్చేసింది. సో దీన్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే ఎఫిషియన్సీ ఈక్వల్ టు 1 మైనస్ T2 అంటే ఎంత? 400. నెక్స్ట్ T1 అంటే 500. సో దీన్ని సింప్లిఫై చేసుకుంటే ఎఫిషియన్సీ ఈక్వల్ టు, ఓకే, సో ఎఫిషియన్సీ ఈక్వల్ టు దిస్ వాల్యూ. ఓకే,
ఈ వాల్యూ అనేది రావటం జరుగుతుంది. సో హౌ మచ్ దట్ ఈస్ ఎఫిషియన్సీ ఈక్వల్ టు 400/500, 1 మైనస్ దట్ ఈస్ 0.2 అనమాట. ఎఫిషియన్సీ 0.2. కానీ ఇక్కడ ఏమన్నారు, ఇఫ్ ద వర్క్ అవుట్పుట్ ఆఫ్ ద ఇంజిన్ ఈజ్ అవుట్పుట్, వర్క్ అవుట్పుట్ అంటే డబ్ల్యూ ఈక్వల్ టు హౌ మచ్, డబ్ల్యూ ఈక్వల్ టు 10⁴ జౌల్స్ అన్నాడు. ఓకే, నీకు ఏం ఫైండ్ అవుట్ చేయమన్నారు, దెన్ ద అమౌంట్ ఆఫ్ హీట్ రిసీవ్డ్ ఫ్రమ్ ద సోర్స్ అంటే Q1 వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నారు. నీకు ఎఫిషియన్సీ ఈక్వల్ టు W/Q అనమాట. ఓకే, సో Q ఈక్వల్ టు ఏమవుతుంది, W/ ఎఫిషియన్సీ. సో W/ ఎఫిషియన్సీ అనేది రాసుకోండి. సో రాస్తే W ప్లేస్లో 10⁴ సబ్స్టిట్యూట్ చేయండి. సో W/ ఎఫిషియన్సీ, W ఈక్వల్ టు 10⁴ అండి. నెక్స్ట్ Q వచ్చేసరికి దిస్ ఈస్ Q ఈజ్ యూ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ద క్యూ కదా. సో ఎఫిషియన్సీకి వచ్చేసరికి 0.2 అనమాట. సో 1/0.2 అంటే 5 అవుతుంది. సో 5 × 10⁴ జౌల్స్ అనమాట. సో 5 × 10⁴ జౌల్స్. సో ఈ విధంగా మన కార్నాట్ ఇంజిన్కి సంబంధించి ఎలాంటి క్వశ్చన్ అడిగినా కానీ ఎఫిషియన్సీ ఈక్వల్ టు 1 - T2/T1 అండ్ ఎఫిషియన్సీ ఈక్వల్ టు వర్క్ అవుట్పుట్ బై హీట్ సప్లై, ఈ రెండు రిలేషన్స్ ని చేసుకుని టర్మ్స్ ఇంటర్చేంజ్ చేస్తూ ప్రాబ్లమ్స్ అడగడానికి ఛాన్స్ ఉంది. ఓకే, సో దీస్ ఆర్ సమ్ క్వశ్చన్స్. రిమైనింగ్ క్వశ్చన్స్ విల్ బి డిస్కస్డ్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. సో ఫర్ మోర్ ప్రీవియస్ ESET questions, please subscribe Brahma Engineering Academy. If you like this video, please share to your friends and utilize this opportunity. Thank you for watching Brahma Engineering Academy.